అది ఫస్ట్ కింద కింద అన్ని కొయ్యాలి. నాగారం తిన్నాను కాబట్టి రేపు చెప్పు. మంగళవారం నాగారం తిన్నాను కాబట్టి జనానికి కనపడాయని కోసేసేయాలి మనం. అది లేకపోతే గోడ దూకి జనం వచ్చేస్తారు. చూపారు గోడ దూకి. ఇదిగోండి ఇక్కడ గోడలు ఉన్నాయి కదా, అక్కడ నాగారపమ్మ గుడి ఒకటి ఉంది. ఆ గుడి కాడకి తిరణాల 10వ తారీఖు అంటే రేపు నుంచి ఫ్లోటింగ్ ఉండిద్ది. ఈరోజు 7 కాబట్టి జనాలు అందరూ వచ్చేస్తారు, కోసేస్తారు మన కాయలు అని చెప్పేసి ముందుగా మనమే కోసుకుంటాం. మనం ఎంత కష్టపడాం కదండి, మరి మన కాయలు మనమే కోసుకొని మనమే తినటం కానీ అమ్ముకోవటం కానీ చేయాలి. అది లేదంటే జనాలు దూకి కోసుకుని వెళ్ళిపోతారు, కంపెనీకి లాస్ వచ్చింది. మనది అసలే స్ట్రిక్ట్ కంపెనీ మనది. అది దిశ క్యాచ్ కూడా పడుతున్నాడు. అది ఆయనే కోసి ఆయనే క్యాచ్ పడుతున్నాడు. అది వదులు. అది చూసారా, టాలెంట్ ఉండాలి దేనికన్నా. అదిగా కింద పడితే ఇది గట్టిగా ఉంది, నేల దెబ్బ తగిలిద్ది అని చెప్పేసి అన్నయ్య దాన్ని క్యాచ్ పడుతున్నాడు. ఇంకో చూడండి, ఈ దరిదాపుల్లో ఏడా కాయ లేకుండా కోసేస్తాం. ఎందుకంటే అటు నుంచి గోడ దూకి వచ్చేసి జనాలను ఆపలేం మనం. అందుకే మనం ఇప్పుడు చూసారా ఈ కాయలన్నీ కోసేస్తున్నాం. బయట ఇవన్నీ చూడండి, ఇవన్నీ కాయలు కోసం. ఈ అబ్బాయి బాలచంద్ర చూసారా, చెట్టు పైకి ఎక్కి మరీ కోసాడు. ఇవన్నీ ఈ అబ్బాయి కోసాడు అనుకోబాకండి, మేము కూడా కోసాం. చూడండి, చూశారు కదా మీ అందరికీ.